పచ్చని కోనసీమ కొబ్బరి చెట్లతో పైకి పచ్చగా కనపడుతున్నప్పటికీ అలాగే కింద ఈ యొక్క కుంపటి రగులుతుందని చెప్పడానికి కోనసీమ జిల్లాలో అనేక ఘటనలు జరిగిన ఘటన అందరూ కూడా తెలిసిందే. తాజాగా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ యొక్క మల్కీపురం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇసుకమండ అలాగే ఈ లక్కవరం సమీపంలో జరిగినటువంటి ఈ యొక్క బ్లో అవుట్ అయితే జరిగి 24 గంటల దాటిన తర్వాత ఇంకా ఎటువంటి అదుపులోకి వచ్చినట్టుగా కూడా కనబడతలేదు. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం పెద్దగా లేనప్పటికీ దాని ప్రభావంతో ఏమి జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు ఈ కోనసీమ వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశామని ఒక పక్కన అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ యొక్క మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయని కూడా ఒక పక్కన అధికారులు అయితే చెప్పలేని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి అలాగే ఒరిస్సా నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఈరోజు ఉదయం నుంచి కూడా వస్తాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇంకా బావి నియంత్రణ బృందం ఇంకా ఇక్కడికి చేరుకోకపోవడంతోనే అలాగే ప్రజలు ఇంకా ఎటువంటి అదుపులోకి రాకపోవడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ఇళ్లను అలాగే ఇసుకమండ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు లక్కవరం కావచ్చు, ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి 3 గ్రామాలు అలాగే 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అందరిని కూడా ఖాళీ చేశారు. అలాగే కట్టు బట్టలతో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇళ్లను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇళ్లకైతే 24 గంటలు దాటినా సరే వాళ్ళ ఇళ్లకి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళతామా లేదా ఎప్పుడు వెళతాము, దీని మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయని కూడా తెలియని నేపథ్యంలోనే ఓ పక్కన సరైన సమాచారం ఇంకా పూర్తిగా రాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని నేను చూస్తాం. జిల్లా కలెక్టర్ కూడా 24 గంటల తర్వాత ఈ యొక్క అగ్ని ఏ విధంగా ఉంటుంది, ఈ మంటలు అదుపులోకి వస్తాయో లేదో అప్పుడు కూడా చెప్పాలని కూడా చెప్పుకొచ్చారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 40,000 క్యూబిక్ మీటర్ల ఈ యొక్క గ్యాస్ ఏదైతే పైకి ఎబజెన్నుతున్న నేపథ్యంలోనే ఈ మంటలు 100 మీటర్ల పై దాకా కూడా విరజిల్లుతూ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో మన ప్రధానంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని కొబ్బరి చెట్లు, 100 కొబ్బరి చెట్లు అయితే ఈ యొక్క రగులుతున్నటువంటి ఈ గ్యాస్ లీక్తో రగిలినటువంటి మంటలతో ఇప్పటికే మొత్తం కూడా మాడి మసైపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం 24 గంటలంటే దాదాపుగా 30 గంటల పైగానే అవుతుంది. ఇంకా దీనిపై ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు. అలాగే ఇది పూర్తిగా ఏదైతే నష్టం ఎక్కువగా లేనప్పటికీ మంటలు అదుపులో చేయలేకపోవడంతో ప్రధానంగా దీని తీవ్రత ఏ విధంగా ఉన్నది కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎంతవరకు గ్యాస్ మండింది, ఇప్పుడు వరకు కూడా ఏ స్థాయిలో దీని యొక్క డిగ్రీలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ దీని ప్రభావం ఉందని కూడా పూర్తిగా ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాకపోవడంతో ప్రధానంగా ఇప్పుడు పక్కన ప్రజలతో పాటు అధికారులు కూడా దీనిపై సరైన స్పష్టత లేదు. ఆ ప్రజలైతే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం సమీపంలోనే మనం ఉన్నాం చూడొచ్చు. ఈ సమీపంలోనే మంటలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయి. ఆ మంటల తాకిడికి నిన్న నుంచి కూడా ఈ కోనసీమ పచ్చని కొబ్బరి చెట్లు తల్లడెల్లిపోయి శుభ్రం మాడి మసైపోయినటువంటి మన మోడు బారిపోయినటువంటి కొబ్బరి చెట్లు అయితే మనం చూస్తున్నాం. మోడు బారిపోయినటువంటి కొబ్బరి చెట్లు మరో పక్కన మండుతున్నటువంటి అగ్ని కీలలు మనం చూడవచ్చు. ఒక పక్కన అగ్ని కీలలు ఏ విధంగా ఈ యొక్క భూమి నుండి ఈ యొక్క అగ్ని భూమిని ఏ విధంగా చీల్చుకుని వస్తుంది. అలాగే పైకి ఒక పక్కన నీటితో దానిని నియంత్రించేందుకు థర్మల్ కూల్ చేసేందుకు ఈ యొక్క ప్రాంతాన్ని శీతలం చేయడం ద్వారా కొంతవరకు కూడా కంట్రోల్ చేయవచ్చని కూడా ఒక పక్కన అగ్నిమాపక అధికారులతో పాటు రెవెన్యూ మొత్తం వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రెస్క్యూ టీం కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మొత్తం అలా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ప్రాంతంలో మొత్తం అన్ని అధికారులు కూడా అన్ని సంయుక్తంగా కూడా పనిచేస్తున్నప్పటికీ ఇంకా మంటల అదుపులోకి రాకపోవడంతోనే ప్రజల్లో భయాందోళన అయితే నెలకొందని చెప్పాలి. గతంలో ఎన్నో సంఘటనలు ఈ యొక్క కోనసీమ జిల్లా ఈ యొక్క పచ్చని కోనసీమ కొబ్బరి చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కారు చిచ్చు రగిలినటువంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 1995లో పాసర్లపూడి ఘటన అందరూ కూడా తెలిసిందే. అలాగే దాని నుండి కోలుకున్నామని కొన్ని రోజుల తర్వాత 2014లో కూడా ఈ ఏదైతే జరిగినటువంటి నగరం ఇన్సిడెంట్, అలాగే నగరం ఇన్సిడెంట్లో 22 వరకు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరికి కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ జరిగినటువంటి ఘటనతో ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా ఈ యొక్క కోనసీమలో ఈ యొక్క ఏదైతే రగులుతున్నటువంటి ఈ యొక్క గ్యాస్ లీక్తో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు కూడా భయాందోళన పడుతున్నారు. ఇప్పటికే వందలాదిగా ఉన్నటువంటి బావులు, క్లోజ్ అయినటువంటి బావులపై కూడా భయాందోళన గురవుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే ఓఎన్జీసీ కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసినటువంటి రిగ్గింగ్ చేసినటువంటి ప్రాంతాలలో కూడా ఏం జరుగుతుందో అని కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితులతో పక్కన అయితే కనబడుతుంది. చూడొచ్చు నిన్న జరిగినటువంటి ఘటన దాదాపుగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నిన్న ఏదైతే సరిగ్గా 5వ తేదీ
ఉదయం 11 గంటలకి ఈ యొక్క ప్రాంతం గ్యాస్ అంతా కూడా అలమటించింది. ఈ యొక్క ప్రాంతంలో గ్యాస్ అంతా కూడా ఒక్కసారిగా విస్తరించిన నేపథ్యంలో ఒక్కసారిగా 1 గంట ప్రాంతంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని కొబ్బరి చెట్లు మొత్తం మోడు బారి ఒక మంటకి రగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఖాళీ బూడిదై ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నా చూడవచ్చు. ఈ పక్కనే సమీపంలో ఉన్న మన దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే బ్లోఅవుట్ జరిగిందో ఆ బ్లోఅవుట్ సమీపంలోనే మన ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఆ బ్లోఅవుట్ మొదటగా విస్ఫోటనం జరిగిన నేపథ్యంలోనే చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం నుంచున్న ప్రాంతంలోనే కొబ్బరి చెట్టు ఒకటి ఉంది. కొబ్బరి చెట్టు ఏ విధంగా మొత్తం ఖాళీ ఈ విధంగా ఉందో చూడొచ్చు. ఇటువంటి కొబ్బరి చెట్లు సమీపంలో చుట్టుపక్కల అన్నీ కూడా వందలాది కొబ్బరి చెట్లు అయితే ఖాళీ ఈ విధంగా మోడు బారిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులను అయితే నిన్న సరిగ్గా జరిగినటువంటి 1 గంట ప్రాంతంలో బ్లోఅవుట్ అయితే ఉదయం నుంచి కూడా లీక్ అవుతున్నప్పటికీ ఆ సమయంలోనే సరిగ్గా 1 గంట ప్రాంతంలో బ్లోఅవుట్ అయింది. అప్పటి నుంచి కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వాటర్ మనం చూస్తున్నాం ఏ విధంగా వాటర్ స్ప్రే చేస్తున్నారో. ఆ యొక్క ప్రాంతం నుంచి ఈ దగ్గరలో సమీపంలోనే ఎక్కడైతే అగ్నిమాపక సిబ్బంది కూడా నిన్న నుంచి కూడా శ్రమిస్తున్నారు. అలాగే థర్మల్ కూల్ ద్వారా ఇదంతా కూడా కూల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పక్కన మంటలు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఆ నీరు కంటిన్యూగా నిన్నటి నుంచి కూడా ఆ విధంగానే ఈ యొక్క ప్రాంతంలో 16 ఫైర్ ఇంజిన్లు ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో వాటర్తో మొత్తం అంతా కూడా స్ప్రే చేసినప్పటికీ ఏవి కూడా అందుబాటులోకి ప్రధానంగా మంటలు కొద్ది వరకు కూడా ఈరోజు అందుబాటులోకి అన్నీ కూడా కొంచెం కంట్రోల్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక పక్కన అధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఇంకా రావాల్సింది సమీపంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అదుపు చేయాలి, ఈ బావిని ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఇందులో ఉన్నటువంటి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ని ఇది మండే వరకు ఇంకా రగులుతుందా, ఇంకా 2-3 రోజులు రగిలే అవకాశం ఉందా, ఇప్పటి వరకు కూడా ఎంత బర్న్ అయింది అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. కానీ ప్రస్తుతానికి దీన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి, మంటలను ఏ విధంగా అదుపు చేయాలో దానిపై కూడా అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా ఏదైతే ఓఎన్జీసీ సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాంతంలో పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నప్పటికీ పక్కన అధికారులకైతే పూర్తిగా దీనిపై స్పష్టత అయితే కనిపించడం లేదు. ఇది ఎంతసేపట్లో దీన్ని కంట్రోల్ చేయగలము, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే కుటుంబాలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా ఇంకా ఇంటికైతే చేరుకోలేదు. కట్టుబట్టలతో నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఈ యొక్క గ్యాస్ లీక్ అవుతుందని వచ్చిన నేపథ్యంలో అధికారులు ఉటాకుటిన యొక్క ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళన మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా కలవరపాటు గురి చేస్తుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క పచ్చని ఆహ్లాదమైనటువంటి కొబ్బరి చెట్ల మధ్య ఇంతటి నిప్పులు గుండం రగిలుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కోనసీమ వాసులు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. 24 గంటలు దాటినప్పటికీ దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతోనే అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రధాన కారణంగా చెప్పాలి. ఎందుకంటే పక్కన అనేక మంది బృందాలు కూడా ఇక్కడికే చేరుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నిన్న నుంచి కూడా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 16 ఫైర్ ఇంజిన్లతో ఈ యొక్క ప్రాంతంతో పాటు ఇప్పటికే 5 ఫైర్ ఇంజిన్లు కంటిన్యూగా నిరంతరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ని విరజల్లుతున్నారు. ఒక అంబ్రెల్లా టైప్లో కూడా ఆ వాటర్ని విరజల్లుతూ ఏదైతే వస్తున్నటువంటి ఆ యొక్క బ్లోఅవుట్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా ఇంకా అది అదుపులోకి వచ్చినట్టు మాత్రం కనపడడం లేదంటే నిన్న ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ కూడా చాలా వరకు తక్కువగా దాని తీవ్రత ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం అంటే ఇంకా రగులుతుందో. పక్కన నిన్న జరిగినటువంటి ప్రాంతంలో ఇంకా వాటర్ ఇంకా వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ని ఎప్పటికప్పుడు స్విమ్మింగ్ ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు కూడా కంట్రోల్ అవుతుంది. కానీ మెల్లగా బావి ఏదైతే ఉందో బావిలోకి భారీగా నీటిని అందులో నింపినప్పటికీ ఆ నీటి నుంచి అవన్నీ కూడా వచ్చేందుకు పక్కన ఆ విధంగా కంట్రోల్ చేయొచ్చని పక్కన కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు మొత్తం ఇక జిల్లా కలెక్టర్తో పాటు మహేష్ కుమార్ నిన్న ఈ యొక్క ప్రాంతంలో కూడా చూసాం. నిన్న నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. అలాగే ఈ కోనసీమ ఎంపీ ఎవరైతే ఉన్నారో కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హరీష్ మాధురి కూడా ఈ యొక్క ప్రాంతంలో రాత్రి నుంచి కూడా ఉన్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉండి దేవ వరప్రసాద్ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రాంతంలో ఏం జరుగుతుంది ఎక్కడెప్పటికప్పుడు ప్రజలెవరు కూడా అప్రమత్తంగా
అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాను కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయి, ఏ విధంగా వస్తుందో కూడా ఎవరు కూడా స్పష్టత అయితే ప్రధానంగా లేదని చెప్పాలి. ఇంకా ఈ యొక్క మంటలు ఇప్పుడు రగులుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క బృందం అయితే మరి కొద్దిసేపుల్లో ఇక్కడికైతే రావుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే సిటిఎఫ్ బృందం కూడా ఇక్కడికైతే వచ్చారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ మంటల్ని అదుపు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలని కూడా చిన్న సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఒక బృందం రావడం జరిగింది. కానీ అందులోకి అక్కడ సమీపంలోకి చేరేందుకు ఎవరు కూడా ఆస్కారం లేదు. దూరం నుంచే దాదాపుగా 500 మీటర్ల సమీపం నుంచే ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా దీనిపై ఇంకా ఎంతసేపు ఈ మంటలు అదుపు చేస్తారు, 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ మండుతున్న నేపథ్యంలో ఈ రోజుకి అదుపులోకి వస్తుందా, రేపు అదుపులోకి వస్తుందా, ఇదంతా కాలిన తర్వాత ఆ యొక్క బావి అంతా కూడా కాలిన తర్వాత ఇదంతా కూడా అదుపులోకి వస్తుందా కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇటువంటి వాటిపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉన్నటువంటి రిగ్గింగ్ 1993లో రిలయన్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సరైన నిబంధనలు పాటించకుండా ఇటువంటి పరిస్థితులు ఈ విధంగా రిజ్జింగ్ చేస్తున్న నేపథ్యంలోనే 22,500 మీటర్ల లోపల రిజ్జింగ్ చేస్తూ వాళ్ళు గత 2 రోజుల నుంచి చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ యొక్క బ్లాస్టింగ్ మొత్తం గ్యాస్ ఆవరించి ఒకసారి బ్లాస్టింగ్ బ్లో అవుట్ అయితే జరిగి ఈ ప్రమాదం అయితే జరిగి ఇప్పుడైతే 24 గంటలు దాటినా సరే ఎటువంటి పరిస్థితి అయితే అదుపులోకి వచ్చినట్టుగా ఏం కనబడటం లేదు. కోనసీమ జిల్లా వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఇంకా పునరావాసంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ఢిల్లీ బృందం వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ కూడా ఏ విధంగా అదుపు చేస్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజోల నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.